తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను ఇండస్ట్రీకి అందరికీ తెలుసు, ఎంత కొత్త డైరెక్టర్ వచ్చినా వాడు నా పాటలు వినే వచ్చి ఉంటాడు కదా. ఎవడైనా నా మ్యూజిక్ వినే కదా వచ్చి ఉంటారు ఎవరన్నా. అవునండి. వాడికి అంత మాత్రం ఉండదు. అబ్బా సరే కోటి కదా చేయొద్దాం, వాడికి అనిపించలేదు. దాన్ని మనం ఏం చేస్తాం, అంతేనా? దానికి కరెక్ట్ అయిన డైరెక్టర్ కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్. ఒక మంచి సబ్జెక్టు డైరెక్టర్ వచ్చాడు అనుకో, మ్యాక్సిమం మనం ఇవ్వగలం. అది అంటే నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఒక ముందు అడుగేసి ఇంకొక క్వశ్చన్ ట్రై చేస్తాను. అంటే మీ వైపు నుంచి మీకు మీ తప్పిదాలు కానీ లేకపోతే మీ పొరపాట్ల వల్ల ఏదైనా మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. అంటే నేను కోపిస్తే, అంటే కొంతమంది అంటారు నేను చూడడానికి కోపిస్తోళ్ళ ఉంటాను. నేను ఐఎమ్ రిజర్వ్డ్గా ఉంటాను. సై అంటే నేను అడిగితే ఈడ్చి గోపాలు కొడతాడని భయపడతారు కొంతమంది. అది ఉందండి, అది అన్నట్టుగా ఉండొచ్చు కదా. సి నేను రిజర్వ్డ్గా ఎందుకు ఉంటానంటే నాకు ఒక డిసిప్లిన్. నాకు సి ఎవ్రీథింగ్ నా అట్మాస్ఫియర్ చుట్టూ డిసిప్లిన్ ఉండాలి. లేదు మీ సిస్టమేటిక్ అల్లరి చిల్లరగా చూసావు కదా. అప్పట్లో ఆర్కెస్ట్రా తోటి ఎలా ఉండేది. థియేటర్కి నేను రాగానే ఎంత కామ్గా ఉండేవారు. నా కార్ ఎంటర్ అవుతే ఒక్కొక్కరు ఎంత అలర్ట్గా ఉండేవారు. మీరు చూసారు అంత. సి అలా కాదు, నేను అంత అలా ఉండాలని కాదు. నేను కొంచెం ఒక పద్ధతి, నాది స్ట్రిక్ట్ పద్ధతి. అంటే మారుతున్న తరాలతో పాటు మీరు మారలేకపోయారా? అలాగేం లేదమ్మా, అలాగేం లేదు. అంటే మీరు మ్యూజిక్, మీరు ఇందాక అన్నట్టుగా మీ పాటలు వినే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే లాస్ట్ 10 years చూస్తే డెఫినెట్గా. కానీ అక్కడ మీ మార్పో లేకపోతే మీ ఓర్పో ఏదైనా కావాల్సి ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్నదే నా క్వశ్చన్. నేను ఫోర్స్ చేయట్లేదు. నాగేంద్ర గారు, నేను యాక్చువల్లీ రవికిషోర్ ప్రొడ్యూసర్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్గా, విజయభాస్కర్ అప్పుడు నాకు కొత్త డైరెక్టర్స్ వాళ్ళు. నేను అంతకుముందు రవిరాజ పెనిశెట్టి గారు, దాసనారాయణరావు గారు, శరత్, ఇంకా ఈవి సత్యనారాయణ, ఈ గ్రూప్లో చేసి వచ్చినవాడిని. వచ్చేసరికి నాకు ఫ్రెష్ బ్యాచ్. ఇది విజయభాస్కర్ అనేవాడు ఫ్రెష్ డైరెక్టర్. అవును, ఆ డైరెక్టర్ మ్యాక్సిమం నేను హిట్స్ ఇచ్చానా లేదా? అవును, ఇచ్చారండి. ఇచ్చా. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి హిట్స్ ఇచ్చావా? అవును. ఇచ్చిన తర్వాత వాళ్ళే కంటిన్యూ అవ్వాలి కదా. అవును. అంటే బయట రకరకాలు వస్తేసరికి ఎవరికి వాళ్ళకి జంపింగ్ ఏదో ఉంటుంది మామూలు జనరల్లీ. ఇది బెటర్గా ఉంది, వాడు ఫామ్లో ఉన్నాడు, వెళ్ళిపోవాలి. మీరు ఫామ్లోనే ఉన్నారు కదా. ఫామ్లో ఉన్నాను, బట్ నేనేం చేస్తాను చెప్పు. నేను అడగలేను కదా. అడగలేరు. అంటే మీరు ఏదైనా సరే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది కూడా కొంత. నేను నీకు భలే క్వశ్చన్ అడిగో. నేను దాదాపు 12 years ఐ కంప్లీట్ నో సినిమా లేదు నాకు. నేను లేదని బాధపడలా. 12 years సినిమా లేదు అసలు. ఎటువంటి మ్యూజిక్ చేశాను నేను? అయ్యో, ఎంత కొత్త రకమైన మ్యూజిక్ చేశాను. అవును కదండి. ఎందుకు రావట్లేదు? అదే నాకు $1 million క్వశ్చన్. అది మీ క్వశ్చన్ కాదు, ఎవ్రీ వన్ ఆస్క్ దిస్. ఆడియన్స్ కూడా ఏంటి సార్ మీరు రావట్లేదు సార్, ఏంటి సార్, ఏంటి జరుగుతుంది ఇక్కడ? సరే రావాలేమో, టైం రావాలేమో మళ్ళీ. ఓకే, మళ్ళీ ఆ టైం వస్తుంది, దున్నుతాం, ఏముంది. అదే అంటే మీరు ఎప్పుడు నేను ప్రిపేర్డ్గా ఉంటాను. ఎప్పుడు ప్రోగ్రామ్డ్గా, ఎప్పుడు ప్రోగ్రామ్డ్, ప్రిపేర్డ్. ట్రెండ్స్ కానీ మంచి సబ్జెక్ట్ కావాలి డైరెక్టర్. అంటే ఈ మధ్య మీరు వచ్చే ఏమైనా సబ్జెక్టులు బాగులేవు అని చెప్పి వదిలేసి అలాగే అంటే చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే వాటికి ఎంత చేసినా కూడా అదే రీచ్. అవునులేండి, కంచిగరుడి సేవ. అట్లీస్ట్ కొంచెం ప్రూవ్డ్ హీరోస్ అన్న వస్తాయి. అంటే నాన్న ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్ ఎలాగుందంటే, ఒక సక్సెస్ ఎవరిని ఇచ్చారనుకో ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతాం. అది న్యాచురల్. అది అఫ్ కోర్స్. ఇప్పుడు హీరోస్కి అది కాదు. ఇప్పుడు ఇదే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ దే ఆల్ ఓల్డ్, దే బికమ్ ఓల్డ్. అవును. కానీ వాళ్ళు మళ్ళీ ఒక ట్రెండ్ తెచ్చుకున్నారు, రివైవ్ అయ్యారు. దట్స్ రియల్లీ గ్రేట్. అది ఇంపాసిబుల్, ఎవరికి దక్కదు. అది ఎవరికి ఏ ఇండస్ట్రీలో లేదు, తమిళ్లో లేదు, కన్నడ ఎక్కడ లేదు, హిందీలో కూడా లేదు. ఒక్క తెలుగులోనే మళ్ళీ వాళ్ళు. నేను ఎప్పుడైతే చూసాను నువ్వే కావాలి వచ్చింది కదా, నువ్వే కావాలి తర్వాత ఇంకో కొన్ని సినిమాల్లో న్యూ ట్రెండ్ ఆఫ్ యూత్ యంగ్స్టర్స్, యూత్ ఫిల్మ్స్ వచ్చినాయి. అవును, అన్ని హిట్. నువ్వు ఒకటి. అవును, నువ్వు మన రామచంద్ర గారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అవన్నీ. నువ్వే అది నేను చేసింది. నువ్వు అని ఆర్పి పట్టాకి మ్యూజిక్ చేసేది. అది సూపర్ హిట్. అది సూపర్ హిట్ సినిమా. అదే అప్పుడు ట్రెండ్స్ మారుతుంది. మిలీనియం ఇయర్లో కరెక్ట్గా నేను అనుకున్నా, అబ్బా ఇప్పుడు తమిళ్ లాగా ట్రెండ్ మారిపోద్ది ఇక్కడ కూడా, మొత్తం యంగ్ హీరోలు వచ్చేస్తారు పాపం, ఇంకా పెద్ద హీరోస్ కొంచెం అని అనుకున్నాను. వీళ్ళు మొత్తం ఇలా తిప్పి రాయించారు. దట్స్ రియల్లీ గ్రేట్. మరి చూడండి, మన వాల్టర్ వీరయ్య
అల్తేరువేరే ఏంటి, బాలయ్యది ఏంటి, ఎస్ అదేది ఎన్ని రకాల సినిమా చేస్తారు బాలకృష్ణ. గ్రేట్, అది గ్రేట్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్, చాలా గ్రేట్ మూమెంట్. గ్రేట్. కానీ అది మ్యూజిక్లో మాకు దొరకలేదు. అది అది ఇప్పుడు హీరోస్కి వెంటనే చేంజ్ వచ్చింది కదా, అలా మాకు కూడా వస్తే మనం ప్రూవ్ చేసుకోవడానికి. అంటే అందరి హీరోలకి రాలేదు, ప్రూవ్ కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మా మ్యూజిక్ అనేది. అవును. ఎక్కడ ఆగదు సంగీతం అనేది, అది ఫ్లో వెళ్తూనే ఉంటుంది. అంటే నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా యా మిమ్మల్ని అభిమానించే దర్శకులు కానీ, యా మీకు బాగా దగ్గరైన నిర్మాతలు కానీ, వీళ్ళందరికీ ఒక ఇది అనమాట. అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు వచ్చి మీరు, ఎందుకంటే చూడు, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అవుట్డేట్ అయిపోయారు, కొంతమంది పోయారు, ఎవరు లేరు ఇండస్ట్రీలో లేరు. అవునండి, ఈవి సత్తాన్ అయితే రెగ్యులర్ నేనే. అవును నాకు తెలుసు. ఒక దాసనారాయణ గారు ఒక ఆల్టర్నేటివ్ ఏదో సినిమా ఆయన చేస్తుంటారు. కోడి రామకృష్ణ కూడా, కోడి రామకృష్ణ గారిది, వీళ్ళందరూ ఎవరు లేరే, వాళ్ళందరూ. అందువల్ల ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అయి వస్తున్నారు. అదేలేండి, మ్యూజిక్ కూడా వాళ్ళ థాట్స్ తోటి వాళ్ళు రెడీ అయ్యి వస్తున్నారు, ఒక కంపోజర్ పెట్టుకొని. ఎవరు తంటాలు ఆడది ఇప్పుడు. సక్సెస్ అనేది చాలా ఎవరే పోరాటం వాళ్ళదే, అమ్మో, ఎవరు పోరాటం వాళ్ళది. ఆ పోరాటంలో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆయన దేటి ఎలాగా ఆయన చేస్తారా లేదా అని ఇది కూడా ఉంటుంది. అవునండి. అయితే మీరు ఇందాక అన్నట్టుగా నేను చేసిన డైరెక్టర్లు లేరు, నేను చేసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ లేరు, అసలు మీరు కలిసి చేసిన రాజే లేడు. రాజు లేడు, చూడండి అసలు ఎలాగనిపించిందండి రాజు? చాలా అది పెద్ద మ్యూజిక్. అంటే మేము ప్రొఫెషనల్గా విడిపోయాము, కానీ ఫ్రెండ్స్గా మేము ఎప్పుడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేము. అవునండి, మా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుండి. త్యానంపేటలో మీ ఇంటి దగ్గరేనా? ఎదురుగుండా పోయిస్ రోడ్డు. పోయిస్ రోడ్, మా ఇంటి ఎదురుగుండానే ఒక రెండో విద్య ఓకే, రాజుల్లు. నేను మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడిని, కానీ రాజు ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు. నాన్నగారిని కలవడానికి రెగ్యులర్గా వచ్చేవాడిని నేను. ఏంటంటే రాజు కూడా ఎక్కువ బయటకు వచ్చేవాడు కాదు, అదొక షై టైప్. అతను కొంచెం ఇంట్రోవర్ట్ అండి. మీరు ప్రొడ్యూసర్లు అందరితో మాట్లాడడం అని, కానీ అతను ఎంతసేపు వెనక లోపల ప్రోగ్రామింగ్ లోనే ఉండేవాడు రాజు. అలాగా ఎప్పుడైతే వాడు, అది చాలా షాకింగ్ అనమాట, చాలా షాకింగ్. నేను ఒక 20 days బ్యాక్ కలిశాను రాజుని ఒక ఫంక్షన్లో, ఒక ఆడియో ఫంక్షన్. మేము ఇద్దరు కలిసాం అక్కడ. తను కూడా వచ్చాడు, చాలా జోకులు వేసాడు, ఎంతో నవ్వుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ 20 days ఇలాగ అనేసరికి షాక్ అయిపోయాను. అంటే హెల్త్ బాగాలేదంట ఆల్రెడీ, వాళ్ళ డాక్టర్ చెప్పారు. హెల్త్ ఆల్రెడీ ఒక 1 monthగా ఈ సఫరింగ్ సమ్ ప్రాబ్లమ్, అది హెల్త్ ప్రాబ్లం. ఆల్రెడీ బైపాస్ ఏదో అయింది. ఓకే, బైపాస్ అయిన తర్వాత కొంచెం హార్ట్ ఏదో ప్రాబ్లం అయ్యి కొలాప్స్ అయిపోయాడు. బాత్రూంలో వెళ్ళి పడిపోయాడు. బాగా మాట్లాడుతూ వెళ్ళాడు బాత్రూమ్కి, ఇప్పుడే వస్తాను వెళ్ళినాడు, బాత్రూమ్కి వెళ్ళి కొలాప్స్ అయిపోయాడు. అదే చాలా షాక్. నేను ఊర్లో లేను, నేను కరెక్ట్గా అప్పుడు చెన్నైలో ఉన్నాను, సమ్ రికార్డింగ్ వర్క్ మీద వెళ్ళాను. ఇంకా నేను వచ్చేంత వరకు. కానీ మీ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత నాకు అవన్నీ తెలుసు. మీకు తెలుసు మొత్తం మీరు విడిపోవడం, ఆ కారణాలు ఏంటి అవన్నీ, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు ఇక్కడ ఆయన మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా రాముడు వచ్చాడని సిసింద్రి అని చేశారు, కానీ ఈ కుడ్ నాట్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ అండి. ఏదో మీ ఇద్దరికి మధ్యలో తర్వాత మీరు సస్టైన్ అయ్యారు, టాప్ ర్యాంక్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అంటే దాన్ని ఎలా చెప్పాలి నేను అర్థం కావట్లేదు. అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు వన్స్ విడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే మళ్ళీ మొదటికి వెళ్ళినట్టు, ఎవడు వీడు దీంట్లో, ఎవరు దీంట్లో అని అదొక డౌట్ వస్తుంది అందరికి, ఇండస్ట్రీకి, టోటల్ ఆడియన్స్కి. అవును, ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు పాట వేసినప్పుడు ఎవడు మ్యూజిక్ చేస్తాడు, ఎవడు ఇది చేస్తాడు, ఎవడు వల్ల ఈ పాట హిట్, ఈ డౌట్స్ ఉంటాయి. ట్యూన్ ఎవరిది, బీట్ ఎవరిది, ప్లానింగ్ ఎవరిది, ఇన్ని ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ఏం చేశాను, రాజ్కోటి అంతే. ఇది కోటి చేశాడు, రాజ్ చేశాడు, అది ఉండదు మా ఇద్దరిలో. నాకు ఐ నో పర్సనల్లీ వెరీ వెల్. రాజ్కోటిగా మేము చేసాం, అంత అయిపోయింది. తర్వాత కోటిగా నేను చేసేటప్పుడు నాకు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను మళ్ళీ. ఏంటంటే ఐ గాట్ దట్ నాలెడ్జ్, పొటెన్షియల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మనం చేసే ప్రూవ్ చేయగలం, కంపోజ్ చేయగలం, మాస్ సాంగ్స్ ఇవ్వగలం, డెఫినెట్ హిట్ సాంగ్స్ ఇవ్వగలం, నా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నా రాజు పక్కన లేడు. నాకు అదేదో మిస్సింగ్ ఫీలింగ్ ఉండేది. నాకు మొన్నటి వరకు ఆ ఫీలింగే నాకు. అవునా, నేను ఇండివిజువల్ చేసినా కూడా సక్సెస్ అయ్యాను నేను బాగా. మీరు టాప్ ర్యాంక్ అయిపోయారు, టాప్ ర్యాంక్ వెళ్ళిపోయాను. నా రాజు లేడే అన్న ఫీలింగ్ నాకు ఉండేది. అండ్ మళ్ళీ పిలుచుకోవాలంటే నాకు భయం వేసేది. అంటే అది భయం అంటే సెన్స్ కొన్ని నాకు కొన్ని కారణాలు అనుకోండి, కొన్ని కారణాలు అది లేకపోతే అది జరిగేది.
చిరంజీవి గారు కూడా మీ ఇద్దరు కలిసి చేస్తానంటే నేను సినిమా చేస్తాను ఇప్పుడే చేస్తాను అన్నాడు స్టేజ్లో. అది తర్వాత అనుకున్నాం, కానీ ఎందుకో నాకు భయం వేసింది. అంటే అది ఎందుకు సెట్ కాలేదు మళ్ళీ ఒకసారి విడిపోయింది అంతే. మరి ఇంకా అంటే ఆ చామ్ పోయింది. చాం పోయింది అంతే.